దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయ కలిసి పరిశుద్ధ దినం మీకు రీతిగా ఆయన పాద సముఖంలో ఉండేటువంటి ధన్యత. 5వ మాసంలో 3వ పరిశుద్ధ దినం ఎంత గొప్ప అద్భుతంగా నడిపిస్తున్నాడు. అందుని బట్టి ప్రభు ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఆత్మీయులందరికీ రక్షకుడైన యేసే నామములో శుభాలు తెలియజేస్తున్నారు. మరియు నిండు వందనాలు. బాగున్నారా? రైట్, రండి. ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందండి. బైబిల్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి, లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలోని ఒక మాటను చదువుతా ఉన్నాను. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు? దేవుడి మాటను మనకు దీవించిన గాక. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి ఈ నూతన ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా పరిశుద్ధ ఆదివారం దినాన వేకునే రీతిగా నీ పాద సముఖం నిలబడేట చక్కటి విలువైన శ్రేష్టమైన ధన్యత సమయాన్ని మాకు ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది విడాలను ఆత్మీయంగా మీరు బలపరచు ప్రోత్సహిస్తున్న స్తోత్రాలు. మరింతగా బలపరచండి, దీవెనతో నింపండి, ఘనత మహిమ మీరు పొందుకోండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున పొందరై. ఆమేన్. మంచిది పిల్లరా, చదవనటువంటి మాట మనందరికీ తెలిసిందే. ఎలా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో పాటు ఉండి ఆయన విస్తారమైనటువంటి పరిచర్య, తినడానికి కూడా ఖాళీన పరిచర్య చేస్తూ అలసిపోయి సముద్రం మీద వెళ్తున్నప్పుడు ఆయన నిద్రపోతున్నటువంటి సందర్భం అక్కడ చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ ప్రయాణం కొనసాగుతుందో సముద్రం మీద తుఫాను రేగింది, గాలి రేగింది. శిష్యులయ్యా భయపడిపోతున్నాం, లెగు 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 అని. అది సందర్భం. చూడండి, మనము భయపడినప్పుడు దేవునిని ప్రార్థించడం మినహా మనం ఏమి చేయలేం. తన నామాన్ని కోరుకునేవారు కష్ట సమయాల్లో తనను ఆశ్రయిస్తారని, వారికి తన మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుందని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మళ్ళా జ్ఞాపకం చేస్తాను, మనకు భయం కలిగినప్పుడు దేవుని చూడడం తప్ప, లేక ఆయనను ఆశ్రయించడం తప్ప, ఆయనను ప్రార్థించడం మినహా మనం ఏమీ చేయలేం. ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ భయం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు, నా మీద నా బిడ్డలకు ఎంత బలమైన విశ్వాసం ఉందో ఎదురు చూస్తున్నాడు ఆయన. అయితే కొన్ని సమయంలో మనం ఏం చేస్తామంటే దేవుని మీద ఉండాల్సినటువంటి విశ్వాసం ఉండదు మనలో. దేవునిని తెలుసుకొనని వారు కష్ట సమయంలో ఎలా స్పందిస్తారో మన కళ్ళాలు చూస్తాం. దేవుడు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, వాక్యానికి లోబడరు, దేవుని ఆశ్రయించరు, దేవుని నమ్మరు. అలాంటి వారి కష్టం వచ్చినప్పుడు ఎన్ని మాటలు మాట్లాడతారో. అలాంటి సమయంలో కొన్నిసార్లు మనము కూడా అలాగే స్పందిస్తున్నాం. నాన్న జాగ్రత్త, ప్రియ దేవుని బిడ్డల. మనకు దేవుడు ఉన్నాడన్న సంగతే మర్చిపోతుంటాం కొన్నిసార్లు. అన్ని దేవుని వశంలోనూ, అన్ని ఆయన ఆధీనంతో ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా విస్మరించి వెళ్ళిపోతున్నాం. సాధారణంగా జరుగుతున్నది అదే ఈ దినాల్లో. దేవుని మీద నమ్మకం లేదు. కష్టం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు ఆయన చెంతనే ఉన్నాడు, నన్ను విడిపిస్తున్నటువంటి బలమైన నిశ్చలమైన అత్యంత విశ్వాసమైన లేకపోవడమే దీనికి గల కారణం. దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటాం. అయ్యో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, అయ్యో ఆయన నన్ను చెంత లేడు, ఎంతో ఆవేదన పడుతూ ఉంటాం. ఏందో అది 25వ వచనం చూస్తే అంటాడు, ఇలాంటి సమయాల్లో ఏమండి, మనము దేవునిని కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి ఆ రాకాశాలను చూస్తూ ఉంటాం. వారికి ఇస్తుంది, వారితో పాటు ప్రభు ఉన్నాడు. జాగ్రత్త గమనించాలి ఒక విషయం. వారితో పాటు ప్రభు ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నారు. వారి చుట్టూ ఉన్న అలలను, గాలిని చూశారు, కానీ తమతో ఉన్నటువంటి బలవంతుడైన దేవుని చూడలేక సందర్భాల్లో పిల్లరా మనం కూడా అట్లాంటివి చేస్తూ ఉంటాం. అందుకే అల్ప విశ్వాసులారా, కలవరపాటుతో భీతిలు ఉన్నటువంటి శిష్యులకు ఈ మాట ఈటెలా గుచ్చుకుని ఉంటది కదా. కొన్ని కష్ట సమయాల్లో పిల్లరా దేవుని ఆశ్రయించకుండా ఆవేదన చెందుతున్నందుకు మనకు కూడా ఈ మాట ఈటెలాగానే గుచ్చుకుంటుంది. ఎందుకో తెలుసా?
మన విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నాం. దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. అన్ని విషయాలు ఆయన వశంలో ఉన్నాయన్న సంగతి మర్చిపోతున్నాం. అలాంటప్పుడు దేవుడు అంట అల్ప విశ్వాసి. గమనించాలి, మన జీవితంలో ఏ సమస్యలు, ఏ సంఘర్షణలు, ఏ తుఫానులు లేనటువంటి ప్రశాంత సమయాలు చాలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రశాంత వాతావరణం కారణం మనమే గొప్పగా భావిస్తుంటాం. నా మంచితనమేనండి, నేను చేసిన ఇదండి, అదండి, ఇదే నాకు మనశ్శాంతిని ఇచ్చిందండి, ఒక మంచి వాతావరణం ఇచ్చిందండి, ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటాం, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ అదే గొప్పలు చెప్పిన నోరు, అదే గొప్ప చెప్పిన మనిషి, అదే డాంబికంగా మాటలు పలికిన మనిషి సమస్య వచ్చినప్పుడు, సంఘర్షణ చోటు చేసుకున్నప్పుడు, తుఫాను రేగినప్పుడు వెంటనే దేవుని తీసుకుంటాం. ప్రశాంత వాతావరణం నీకు గొప్పతనం అయితే, నీకు వచ్చిన కష్టము దేవుని నింద. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరం చేస్తున్న పని అదే. మనం ప్రశాంత సమయాల్లోనూ క్లిష్ట సమయాల్లోనూ దేవుని ఆశ్రయించినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు, మనం ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎలాంటి సందర్భంలో ఉన్నప్పటికీ కూడా మనలో విశ్వాసం చెక్కు చెదరదు. నువ్వు దేవుని ఆశ్రయించావా? దేవుని అంటిపెట్టుకుని ఉంటున్నావా? దేవుని కూడా నిలబడుతున్నావా? నీలో ఆయన మీద అచంచలమైన విశ్వాసం ఉందా? ఆయన ఎదురు చూస్తున్న ఆ విశ్వాసం నీలో కనబడితే ఏమండి, మనలో ఉన్నటువంటి ఎలాంటి క్లిష్ట సమయం వచ్చినా నీ విశ్వాసానికి వచ్చినటువంటి ప్రమాదమేమీ లేదు. స్తోత్రం చెప్పిన కలలు వీళ్ళు గమనించాలి. దేవునితో మనకున్న అన్యోన్యతను, అనన్యతను వెల్లడి చేసేటువంటి మన విశ్వాసం మనలను ఆయన ఎదుట నిందారహితులు నిలబెట్టడం కాకుండా మనకు అవధులు లేనటువంటి ఆనందాన్ని ఇస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ఆశ్రయించి నేర్చుకోవాలి. ఇన్ని సంవత్సరాల నీ విశ్వాస జీవితంలో, ఇన్ని సంవత్సరాల నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తున్నావేమో జాగ్రత్త. ఆయన తన మీదే ఆధారపడాలని, తన కొరకే ఎదురు చూడాలని ఆశిస్తున్నాడు ఆయన. అందుకే కీర్తనకాడు అంటాడు, మనుషులను ఆశ్రయించడం కంటే దేవుని ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నాడు కంటే నా దేవుని ఆశ్రయించడం మేలు. కనుక ఉదయకాల సమయంలో ఆయన ఆశ్రయించి నేర్చుకుందాం. ఈ పరిశుద్ధ దినాన మన చుట్టూ ఉన్నటువంటి భయకంపమైనటువంటి పరిస్థితులు అన్ని విషయంలో ధైర్యం నిలబడి నా ప్రభు నాతో ఉన్నాడు, అవి అచంచల విశ్వాసంతో ఆయన వైపు చూసినప్పుడు ఏ భయము నిత్యానికి రాదు. దేవుడి మాటలు మనకు దీవించను గాక. ప్రార్థన. మహోన్నతుడి మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో నీ ప్రేమ చేత, నీ కృప చేత అద్భుతమైన నీ మాటలు వినిపింపజేసే స్తోత్రాలు. తిరిగి మాటల ద్వారా మేమందరం కూడా ఆత్మీయంగా బలపొందుకొని ఆధ్యాత్మిక జీవితంలో నడవడం కృప చూపించండి. ఈ దినం జరగబోతున్న ఆరాధన అంతా కూడా నీ నా మహిమ జరిగించండి. ఈ కార్యక్రమంలో బాల్య భాగస్వామ్య బిడ్డలందరినీ దీవించి ఈ కార్యక్రమం ఇంకా అత్యధికంగా కేవలము నీ నామ మహిమార్థమే జరిగించండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.